ఎవరికేచ్చారక్క ఓటు? జగన్కే. దేనికక్క? సంక్షేమం ఇచ్చండి. కంపెనీలు బారిపోయినాయి, పోలవరం ఆగిపోయింది, రాజధాని లేదు, అభివృద్ధి లేదు, అయినా ఎందుకేచ్చారక్క ఓటు? చెప్పినాం కదా సంక్షేమం ఇచ్చండి. రాష్ట్రానికి దమ్మిడి ఆదాయం రాకుండా కల్తీ మందమ్మి మట్టి ఇసక మైక మైన్లు మింగినాడు. బాబాయికి గొడ్డలి పోటు, చెల్లెమ్మకి ఆస్తిపోటు, రాష్ట్రానికి గుండెపోటు, తెలుగుడికి రక్తపోటు అయినాడు. అయినా ఎందుకేస్తారు ఓటు ఆయనకి తెలియక అడుగుతాను. ఏమన్నా చేసుకుని మాకెందుకు సంక్షేమం ఇచ్చండి. అయినా యాడ్ నుంచి తెచ్చిస్తాడక్క సంక్షేమము? ఆ విషయాలన్నీ మాకు తెలీదు. సంక్షేమం ఇచ్చండి. మీకొచ్చే సంక్షేమం కన్నా రాష్ట్రంలో మీ ఆస్తి విలువలు కొన్ని 100 రెట్లు పడిపోయాయి. తెలీదా మీకు? యాడ్ నుంచైనా తెచ్చుకొని మాకు దేనికి పథకాలు ఇచ్చండ్లా? అక్క 1000 రూపాయలు అప్పిస్తే చక్కగా చీపులిక్కలు తాగి జగనన్నలాగా చిక్కటి చిరునవ్వు చిందిస్తా. అదేందక్క అట్టా కసురుకుంటారు? అప్పే కదా అడిగిందే. పైసా ఆదాయం లేకుండా పేకల దాకా అప్పులు చేసి తిరిగే సోమేరి ఎగవాడు. ఎందుకు ఇచ్చారయ్యా అప్పు? కంపెనీలన్నీ దరిమేసి పైసా ఆదాయం లేకుండా 13 లక్షల కోట్లు అప్పు చేసిన ఎదవకు మాత్రం అప్పిస్తాడు ఎవడైనా? ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి కూడా అదే. ఈసారి వస్తే తాకట్టు పెట్టడానికి మీ ఆస్తులు కిడ్నీలు తప్ప ఏమీ లేదు అక్కడ. ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు అన్న. అంటే మన జగన్ గెలిస్తే అన్నిటికన్నా ముందు పోయేది సంక్షేమం. సంక్షేమం క్షేమంగా ఉండాలంటే ఎవరికి వేయకూడదు ఓటు? జగన్ కి. మరి ఎవరికి వేయాలి ఓటు? అభివృద్ధికి. మరి అభివృద్ధి అంటే ఎవరు? ఇంకెవరు? మన చంద్రన్న. పని చేయనోళ్ళను పోషించడానికి కూడా పనిచేసే మహారాజు కావాలి. ఆస్తులు దోచుకుంటూ అబద్దాలు చెప్తూ పరదాల చోటను తిరిగే సోంబేరి సైకో కాదు. ఇంకేమన్నా డౌటా?